ఇప్పుడు మేము పొద్దున 5 గంటలకి వచ్చి ఇప్పుడు దాకా ఏం తినలేకుండా ఇట్లే ఇండే నిలబడి గ్యాస్ కోసం పోరాడుతున్నాం మేము. ఇప్పుడు బయటికి వెళ్తే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటిలో అన్నం ఉండవు. మళ్ళీ మేము సంపాదించుకొని మళ్ళీ 300-200 ఇంటికి ఇస్తే అప్పుడు బియ్యం వస్తుంది మా ఇంటి దగ్గర. అప్పుడు ఈ పరిస్థితిలో కూడా మాకు ఎవరు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవ్వరు హెల్ప్ చేస్తలేదు. సోషల్ మీడియాలో ఎవరు అన్నం పెడితే అది కూడా మేము సోషల్ మీడియాలో పెడుతున్నాం. ఆటో వాళ్ళు ఏం పుణ్యం చేస్తే అదే పుణ్యంకి మీరు ఎట్లా చేస్తారా మీరు? ఇదే మాది అంటే ఇది మాది గవర్నమెంట్తో ఇది సహాయం ఏమంటే పెరిగింది రేటు మొత్తం 50 రూపాయలు 52 రూపాయలు గ్యాస్ ఉండే ఇప్పుడు 100 రూపాయల రాత్రి ఈ ప్రైవేట్ పంప్లో 100 రూపాయలు రేట్లు 40 రూపాయలు పెరిగింది. 52 రూపాయలు గ్యాస్ ఉండే ఇప్పుడు 82 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లు ఆదుకుంటా ఏం ఆలోచించలేదు. బ్యాటరీ ఆటో ఇస్తా అంటున్నాడు. బ్యాటరీ ఆటో ఎందుకు? మాది ఏం సమస్య ఉంది అది ఆలోచిస్తే అది మాది అదే ఉంటది. ఇప్పుడు గాడి మొత్తం బండి కిరాయిది ఉండదు, ఇంటిది మొత్తం కిరాయిలో ఉంటది. అన్ని ప్రశ్నలు ఆటో వాళ్ళు రాత్రి ఇంటికి పోతే నిద్ర పడితే ఇక్కడ గ్యాస్ ఉండదు అని అది నిద్ర వస్తలేదు. ఎన్ని గంటలైంది ఇక్కడ ఉండబట్టి మీరు? మేము 5 గంటలకి వచ్చాం. 5 గంటలకి పంపు వాళ్ళు చెప్పి వచ్చిండు. 5 గంటలకి పంపు వాళ్ళు వచ్చి చెప్పిండు. అట్లనే ఇంతకు ముందు అక్కడ రాత్రి పూట వచ్చింది. అట్లనే న్యూస్ తీసుకొని పోయిండు. వాళ్ళు ఏం చేసినాడు ఇప్పుడు దాకా ఏం న్యూస్ రాలేదు. ఏ ఛానల్ కూడా మీరు సాయం చేయాలి. మీరు సోషల్ మీడియా అని మీతో రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది న్యూస్ మాది ఎమ్మెల్యేతోని ఎంపీతోని రేవంత్ తోని అది సాయం కోసం మేము ఆడుతున్నాం. మా పిల్లల కోసం ఎట్లా జ్వరం వచ్చినా కానీ అప్పులు తీసుకొని హాస్పిటల్కి పోతున్నాం మేము. ఎట్లయినా ఎప్పుడు అప్పు కూడా ఇవ్వలేదు. ఆటో వాళ్ళ పరిస్థితి చూస్తే ఎట్లా అప్పు కూడా ఇవ్వాలంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎప్పుడు ఇస్తారా నువ్వు? ఇట్లా నిలబడితే మళ్ళీ కారవారి ఇప్పుడు చేస్తాడు. మళ్ళీ ఎంత సంపాదిస్తావు నువ్వు? ఒక్క ఫోటో గ్యాస్ కోసం నువ్వు ఎట్లా నిలబడితే మళ్ళీ అది గ్యాస్ ఎట్లా పెట్రోల్ పంప్ దొలుతని పోతున్నాం. అదే గ్యాస్ అక్కడనే అయిపోతుంది. చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయి మరి గ్యాస్? ఇప్పుడు చుట్టుపక్కల 5 పంపు ఉన్నాయి. 5 పంప్ నుంచి ఒక్క పంపులో గ్యాస్ వచ్చింది. ఇప్పుడు ఏ పంప్ కూడా రాలేదు. వస్తున్నాయి అని మొత్తం సాయంత్రం దాకా ఇది పంప్ ఇట్లనే మొత్తం గ్యాస్ పడుతున్నది. తిరుగుతూనే ఉన్నాం. ఒక్క సవారీ దొరకాలంటే మళ్ళీ 2 కిలోమీటర్ వెళ్ళాలి మేము. ఒక్క ర్యాపిడ్ రాత్రి ఈయనే పండుకున్నాని మళ్ళీ రాత్రి పూట కూడా అన్నంకి ఇంటికి పిల్లలు ఫోన్ చేస్తే వస్తున్నా అబ్బా లైన్లో ఉన్నా అబ్బా గ్యాస్ దొరికితే వస్తామా అని అట్లనే చూస్తున్నాం. పిల్లలు కూడా అట్లనే పండుకుంటున్నారు. ఎవరు అన్నం తింటలేదు. ఇది అంతా ఎన్ని ఆటో వాళ్ళు ఉన్నారు. ఆయన ఇంటిలో చూడండి, మీరు వచ్చి చూడండి ఎట్లా తింటున్నారు, ఎట్లా పట్టుకుతున్నారు. ఎట్లా రంజాన్ వెళ్ళిండు, ఇది రామనవమిని వెళ్ళిండు. మీకు దండం దేవుడు ఉన్నా కదా, దేవుడితోని అది రామనవమిది అది ఉంటా కదా, పుణ్యం చేయాలి. అది కూడా తీసుకొస్తే మేము అదే కూడా తింటా. ఇప్పుడు అంటే ఇది కూడా లేదు. ఏం లేదు. రామ్ భూమి వచ్చినా రంజాన్ వచ్చినా పాలిటిక్స్ వచ్చాడు. అది నేను అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా, నేను అది తుర్కలకి చేస్తా, ఇది ముస్లింకి చేస్తా, అది ఎట్లా చెప్తాడు. ఇప్పుడే వచ్చి మీరు సాయం చేయాలి. ఎందుకు మేము ఇక్కడ వాళ్ళు లేదా? అందరూ హిందూ ముస్లిం ఇక్కడనే వాళ్ళు ఎవ్వరు బయట నుంచే రాలేదు. మేము ఇక్కడనే పుట్టినా ఇక్కడనే చేస్తా. ఇప్పుడు ఆటో కష్టం వచ్చింది, ఏ కష్టం వచ్చినా కానీ మేము ఉంటా. మీ ఇంటిలో ప్రాబ్లం వస్తే ఆటో దొల్కొని వస్తారు. అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడ వెళ్ళండు? ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కార్పొరేటర్ అయినా కానీ ఎవరు పిల్లలు ఈ ఆటోలో వెళ్తారు కదా. అది ఎప్పుడు ఆలోచించాలా మీరు? ఇప్పుడు ఆలోచించండి. మా ఆటో వాళ్ళకి సాయం చేయండి. ఏం లేదు మాకు. ఇది ఓలా ఉబర్ రేటు పెరుగుతలేదు. 1 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నా రేటు పెంచిరా బాబు, రేటు పెంచిరా. 10 సంవత్సరాల కింద రేట్ ఇప్పుడు అది అప్పుడు 11 రూపీస్ రేటు ఉంటే ఇప్పుడు కూడా అదే రేపు 11 రూపీస్ మీటర్ ఉంది మాకు. ఇప్పుడు కూడా ఇప్పుడు టీ తాగాలంటే 30 రూపాయలు హోటల్లో పోతే, అన్నం తినాలంటే 100 రూపాయలు పెట్టుకోవాలి. ఎక్కడి నుంచో తీసుకురావాలి. ఎట్లా బతకాలి మీరు ఆలోచించుకొని ఇది న్యూస్ చేయండి అన్న రిక్వెస్ట్ చేస్తున్నా. మేము మా ఆటో వాళ్ళకి ఎవరైనా సాయం చేయండి.
మీరు ఏ ఏ ఏ తేవారు వచ్చినా అది తేవారుతోని మా ఆటో వాళ్ళకి సాయం చేయండి.